హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెషర్స్కు భారీగా కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు మొత్తం 110 పోస్టుల కోసం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. ప్రారంభ వేతనం 50,000 నుండి 85,000 మధ్య ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లైవ్ విధానం మీకోసం ఈ వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. భారత ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ అభ్యర్థుల నుండి మొత్తం 110 పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ డిసెంబర్ 4, 2024న విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు గడువు డిసెంబర్ 19, 2024. జనవరి 5, 2025న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో ముందస్తుగా పేర్కొన్నారు. పోస్టుల వివరాలు చూసినట్లయితే జనరల్ విభాగంలో మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. లీగల్ విభాగంలో మొత్తం 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. LLM, సివిల్, సైబర్ విభాగాల్లో సర్టిఫికేట్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. HR విభాగంలో మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో HRM, పర్సనల్ మేనేజ్మెంట్ కూడా అవసరం. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెరైన్, ఏరోనాటికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ టెక్నాలజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు. ME, MTech, MS విభాగాల్లో అర్హత కలిగి అనుభవం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. IT విభాగంలో మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ టెక్నాలజీ అర్హత కలిగి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులు. అలాగే సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆక్చురీలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఫైనాన్స్ విభాగంలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు. మెడికల్ విభాగంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. MBBS డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. ఫైనాన్స్ విభాగంలో మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామర్స్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. MBA ఫైనాన్స్, CAF, CA, CMA, MCOM అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చూడండి. మెడికల్ పోస్టులకు రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పోస్టింగ్ ఇస్తారు. వయోపరిమితి వివరాలు చూసినట్లయితే నవంబర్ 1, 2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. వేతన వివరాలు చూసినట్లయితే ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి 50,925 ప్రకారం DA, HRA, CCA అలవెన్స్లతో దాదాపుగా 85,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్ష సెంటర్ల వివరాలు. దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్ కేంద్రాలను రాత పరీక్ష కోసం ఎంపిక చేసుకోండి. జనరల్ స్ట్రీమ్ అభ్యర్థులకు రాత పరీక్ష పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C రూపంలో నిర్వహిస్తారు. పార్ట్ Aలో హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. పార్ట్ Bలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ లిటరసీ నుండి ప్రశ్నలు అడుగుతారు.
అలాగే పార్ట్ సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్ఏ, ప్రిసిస్ మరియు కాంప్రహెన్సెస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. స్పెషలిస్ట్ విభాగంలోని పోస్టులకు కూడా పైన తెలిపినట్లుగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి నుండి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ బి మరియు పార్ట్ సి నుండి అడిగిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పరీక్షా పేపర్ ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ముందస్తు ప్రణాళికతో ప్రిపేర్ అవ్వడం వల్ల ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయించారు. మిగిలిన వారు ₹1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అభ్యర్థులు అధికారిక GICRE.in వెబ్సైట్ను సందర్శించండి. హోమ్ పేజీలోని పీపుల్ రిసోర్స్ విభాగంలోని కెరియర్ లింక్పై క్లిక్ చేయండి. కెరియర్ పేజ్ ఓపెన్ అయినది. పేజీను కొద్దిగా స్క్రోలప్ చేయండి. చూడండి, ఇక్కడ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అయినది. ఇక్కడ అకౌంట్ కలిగిన వారు రిజిస్టర్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్లను నమోదు చేసి సబ్మిట్ చేసి దరఖాస్తు సమర్పించండి. అకౌంట్ లేని వారు క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ను విజయవంతం చేసుకుని తదుపరి లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.